వేలాది కార్యకర్తలు తరలిరాగా విశాఖ వేదికగా పసుపు పండుగ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఎన్టీఆర్ చిత్రాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ను, రక్తదాన శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం సభా ప్రాంగణం వద్దకు ముఖ్యమంత్రిని పార్టీ నేతలు తోడ్కొని వెళ్లారు. ఇరు రాష్ట్రాలకు చెందిన పార్టీ శ్రేణులతో మహానాడు ప్రాంగణం కిటకిటలాడుతోంది. ప్రాంగణం అంతా పసుపుమయమైంది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం, తెలుగుదేశం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. దయచేసి కళాకారులు పాట ఆపి ఇప్పుడు ఇప్పుడు మా తెలుగు తల్లికి గీతాలాపన జరుగుతుంది కాబట్టి సభా ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిలబడిసి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి కళాకారులు మా తెలుగు తల్లి గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనండి. మా తెలుగు తల్లి గీతాలాపన వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాకెనుకు తల్లికి మల్లెపూ దండ, మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు, మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. నాకెనుకు తల్లికి మల్లెపూ దండ, మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదావరి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెనుగు తల్లికి మల్లెపూ దండ, మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి గుహల అపురూప శిల్పాలు, యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా. రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా. ఈ ఆటలే ఆడుతా, ఈ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, 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 జై తెలుగు తల్లి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ ఎన్టీఆర్. జోహార్ జోహార్, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి. ఇప్పుడు నివాళి పుస్తకావిష్కరణ పెద్దలు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఇప్పుడు నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం.
దేశమే ప్రజలకు వెన్నుదన్నుడా స్వాగతం స్వాగతం తిరిగి చంద్రుడా. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా సభా ప్రాంగణంలోకి వచ్చి తమకు కేటాయించినటువంటి సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో గత 36 సంవత్సరాలుగా పనిచేస్తూ అనేక మంది పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వాళ్లను స్మరించుకోవడం మన బాధ్యత. మహానాడులో తొలి రోజు కీలక కార్యక్రమాలున్నాయి. గత ఏడాది అసువులు బాసిన కార్యకర్తలకు తొలుత పార్టీ శ్రేణులు సంతాపం తెలుపుతాయి. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి నివేదిక, జమా ఖర్చుల నివేదిక ఉంటాయి. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మధ్యాహ్నం ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు, పార్టీ సభ్యత్వం, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సాధికారత, జాతీయ రాజకీయాలు, తెదేపా పాత్ర, అంతర్జాతీయ పరిణామాలు, వాటి ప్రభావం, అగ్రగామి రాష్ట్రంగా ఏపీ, విజన్ 2022, 2029, 2050 తదితర అంశాలపై చర్చ, తీర్మానాలు ఇవాల్టి మహానాడులో ఉంటాయి. తెలంగాణలో తెరాస అస్తవ్యస్త పాలన, అప్రజాస్వామిక విధానాలు, మీడియాపై ఆంక్షలు, తెరాస ప్రభుత్వ వైఫల్యాలపైన సాయంత్రం చర్చించి తీర్మానాలు చేస్తారు. 36వ మహానాడు పండుగ వాతావరణంలో మన పెద్దలు, గౌరవనీయులు, జాతీయ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు మాన్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రమణన్న గారికి, పెద్దలు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర పెద్దలు ఎలక్షన్ కన్వీనర్ పెద్దిరెడ్డి గారికి, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఉమా మాధవ్ రెడ్డి గారికి, నరసింహులు గారికి, అదేవిధంగా బొమ్మరె బాలరాజ్, మిట్టపల్లి వెంకటయ్య, మహమ్మద్ రహీం, శీలం మధుకర్, ఖమ్మం నుండి మూగ ఆశాలు, కంచర్ల రమేష్, బక్కసాని శేఖర్, నాగేశ్వరరావు, హనుమంతరావు. ఇక మల్లేశం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చనిపోయినటువంటి కార్యకర్తలకు, వారి కుటుంబాలకు సంతాపం తెలియజేయడం కోసం శ్రీమతి పంచుమర్తి అనురాధ గారిని మరి సంతాపం ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి 36 సంవత్సరాలుగా అనేక మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారిలో కొంతమంది స్వర్గస్థులు అవటం జరిగింది. వారిని స్మరించుకునే క్రమంలో జిల్లాల వారీగా ఇప్పుడు నేను పేర్లు చదువుతాను. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల దంతులూరి సతేంద్ర వర్మ, పలాస దువ్వాడ నారాయణ నాయుడు, పలాస దాసరి గజేశ్వరరావు, ఇచ్చాపురం రంగారావు, ఇచ్చాపురం బ్రహ్మలి మాయ, ఎచ్చెర్ల కొల్లి పైడయ్య, ఆమదాల వలస కోడి సింహాచలం, ఆమదాల వలస మొదవలస కృష్ణచంద్, ఆమదాల వలస పాతిన వరహాల నాయుడు, అలాగే అన్నపు రమేష్, బెండు చిన్నారావు గారు,
మజ్జి వెంకటమ్మ, చెచ్చుల అప్పారావు, గురుగుబిల్లి లక్ష్మీనారాయణరావు, గేదెల అనసూయ, గండి అప్పారావు, పెరెడ్డి సజ్జం, మజ్జి లచ్చన్న, కనిమెట్ట జోగీశ్వరరావు, చింతాడ సత్యవతి, చిపురు అప్పారావు, దుద్ది రాజారావు, కాంతా శ్రీహరి, సూర లక్ష్మణరావు, గెడ్డిపు కృష్ణారావు, తొతిడి అప్పారావు, కొండవలస రమేష్, సిరిపురపు అప్పాలి స్వామి, గొంటి రమణ, చొక్కార రాజారావు. విజయనగరం జిల్లా వచ్చేసరికి నియోజకవర్గం విజయనగరం కరణం రాజుబాబు, సాలూరు గొర్రె తిరుపతి, డొంక శ్రీనివాసరావు, లావుడి తిరుపతిరావు, మరిపి పాపారావు, మర్రాపు కొత్తమ్మ, జమ్ము రమణ. విశాఖపట్నం నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి పెందుర్తి ఎంఎస్ పాటుడు, భీమిలి పాడకుర్తి రాంబాబు, విశాఖ దక్షిణం కొరగాని పార్వతి, వాసుపల్లి సోములు, విశాఖ ఉత్తరం మల్లి వెంకటరమణ, విశాఖ దక్షిణం చెన్న అప్పల సారమ్మ, భీమిలి పాట్నాల, విశాఖ దక్షిణం చల్లా సత్యవతి, విశాఖ తూర్పు వాకా సత్యవతి, గాజువాక కన్నమరెడ్డి, విశాఖ దక్షిణం ఊరుకుట్టి బంగారరాజు. అట్లాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు నియోజకవర్గం రామచంద్రాపురం, చుండ్రు సాయిరాం, మండపేట ధూళి అమృతారావు, గుండు సాయిరాం, మీనవల్లి ఆదినారాయణ, శ్రీమతి ఎర్రా సత్యవతి, దేవళ్ల సుబ్బారావు, చెరుకూరి వీర్రాజు, వెంటూరు వెంకట్రావు చౌదరి, గణేశుల వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ కర్రి సత్యనారాయణ, దేవు సత్యనారాయణ, కాకినాడ రూరల్ అప్పారావు, జ్యోతుల శ్రీకృష్ణ అచ్యుతరామయ్య, పిఠాపురం పాలిక వెంకటరమణ, గంటి కనకమ్మ, సూరిమేను పెద్దిరాజు, రాజోలు సాగి రామకృష్ణం రాజు, కటికిరెడ్డి త్రిమూర్తులు, వెల్ల పట్టాభిరామయ్య, ఇంటిపల్లి రామారావు, పెచ్చేటి నాగవేణి, ఏవి నాగేశ్వరరావు, జగదాని రాజు, కర్రి వీర్రాజు, కట్టా నరసింహస్వామి, చవ్వాకుల లక్ష్మి, జాన మల్లికార్జునరావు, నక్కా నవరత్నం, భాస్కర మస్తాన్, అట్లాగే తుని యనమల వెంకటరమణ,